దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ నిర్వహిస్తున్న 3 రోజుల వరుణయాగ మహోత్సవాలు 2వ రోజు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం ఋష్యశృంగముని పూజల మహోత్సవంలో భాగంగా ప్రతిష్టాపన దేవతా పూజలు, గౌరీ పూజ, విశ్వశాంతి కార్యక్రమాలు, వాస్తు హోమం, నవగ్రహ హోమం, పరిహార దేవతా హోమం, సంతత దారాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వరుణ పర్జన్య దీపారాధన, పరిచయ హోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. మహోత్సవాల చివరి రోజు శనివారం ఉదయం మూలమంత్ర హోమం, ఇతర వైదిక క్రతువులు నిర్వహించి ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు 2వ రోజు భాద్రపద బహుళ విధియ ఈరోజు స్వామివారి ఋష్యశృంగ ప్రతిష్టాపన మహోత్సవ సమయంగా ఈరోజు ఉదయం ప్రతిష్టాపన దేవతా పూజాది కార్యక్రమాలు, గౌర్యాది షోడశ మాతృబ్రాహ్మ్యాది సప్తమాతృక హవనము, వాస్తు హోమము, నవగ్రహ హోమము, పరివార దేవతా హోమము మరియు సంతత ధారాభిషేకము, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తదనంతరము పర్జన్య జపము, పర్జన్య హోమము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా మూలమంత్ర హవనం జరిపిన తర్వాత 10:30 నుంచి 11 మధ్యలో పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది.